ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 17వ సామాన్య ఆదివారములోని గురువారము నాటి వాక్య పరిచర్యకు మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనందరము కూడా ఆగస్టు నెలలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. అయితే ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే మనం చూస్తూ ఉన్నాము, దేవుడు ఇర్మియా ప్రవక్తను ఒక కుమ్మరి ఇంటికి పంపిస్తూ ఉన్నాడు తన యొక్క సందేశాన్ని వినిపింపమని. అయితే ఆ ప్రవక్త వెళ్ళి ఆ కుమ్మరి సారి మీద పని చేయడం చూసెను. ప్రియమైన జనులారా, దేవుడు ఎన్నోసార్లు తన ప్రవక్తలను, శిష్యులను కూడా మన దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. మన గ్రామాలకు, కుటుంబాలకు, సంఘాలకు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా మన యొక్క జీవిత విధానములను చూసి, వారు మన వ్యాధి బాధలను చూసి మనలకు సువార్త అంటే దేవుని సందేశాన్ని అందించమని తన ప్రవక్తలను దేవుడు పంపుతూ ఉన్నాడు. ఈనాడు ఇర్మియా ప్రవక్త కుమ్మరి ఇంటి దగ్గర కుమ్మరి చేసే పనిని చూస్తూ ఉన్నాడు. మనం ఈనాడు ఏ పనులు చేస్తూ ఉన్నాము, దానిని బట్టి దేవుడు తన సందేశమును మనకు అందిస్తాడు. కుమ్మరి ఏ విధముగా అయితే సరిగా రాని, తయారు కానటువంటి కుండను ఏ విధంగానైతే వేరొక పాత్రలనుగా చేస్తాడో, అదే విధంగా దేవుడు కూడా మన జీవిత విధానమును బట్టి మన జీవితాన్ని రూపుదిద్దుతాడు. పాడైపోయిన కుండ మరల ఏ విధంగా అందమైన పాత్రగా మారుతుందో, దేవుడు పాడైపోయిన మన జీవితాలను తిరిగి సుందరముగా, అందముగా మార్చగలడు. మన జీవితం ఏ విధంగా ఉన్నా, మన బలహీనతలు ఏమైనా దేవుడు వాటిని తొలగించి మనల్ని మరలా సుందరముగా, అందంగా మార్చగలడు. ప్రభుని సందేశం ఏమిటంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎలాంటి వారంటే కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదురు. కాబట్టి మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, మనము దేవుని చేతిలో మట్టి వంటి వారము. మన జీవితాలు దేవుని చేతిలో ఉంటే, మనం దేవుని చేతిలో మన జీవితాలను ఉంచితే, మన కుటుంబాలు, మన సంఘాలు, మన జీవితాలు దేవుడు ఎంత సుందరంగా, అందంగా మార్చివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రియ బిడ్డలారా, మన జీవితాలు ఎదుటివారు ఎవరి చేతిలో ఉన్నాయి, మనం ఏ విధంగా ఉన్నాము అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో మనం మన జీవితాలను వేరే వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉన్నాం. మన జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నాం. పదే పదే పాపములో పడిపోయి పాప పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనతో అంటున్నాడు, ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచునో నేనును మిమ్మల్ని అట్లే మలచకూడదా? మరి మన సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నకు అర్థం చేసుకుందాం. మరి మనం దేవునికి మనల్ని మార్చడానికి అవకాశం ఇస్తూ ఉన్నామా? మనం వింటూ ఉన్నాం, పునీత అగస్టీను గారు అంటారు, నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించడు. మరి మనం దేవుని చిత్తానికి అనుమతిస్తూ ఉన్నామా లేదా? మూర్ఖంగా ఉంటూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. సువిశేష పట్టణములో పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన అన్ని విధములను చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వాటిని పారవేయుదురు. మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే, గమనించినట్లయితే
ఇక్కడ మనము గమనించవలసినది, వల అంటే దూతలు అంత్యకాలములో వస్తారు అని, మంచి చేపలు అంటే మంచి పనులు చేస్తూ పరిశుద్ధులుగా జీవించువారు, బుట్ట అంటే పరలోక రాజ్యము, పనికిరాని చేపలు అంటే దుష్టులు, దుష్క్రియలు చేయటువంటి వారు, వీరు నరకంలో పారవేయబడి శిక్షను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి పరలోక రాజ్యము చేరాలంటే మనం మన పాపక్రియలను విడిచి పశ్చాత్తాపంతో ప్రభువును ఆశ్రయించి ప్రార్థించాలి. అప్పుడు దేవుని రాజ్యములో మనము చేర్చబడతాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ జీవించుదాం. ప్రార్థన. ప్రభువైన దేవా, మేము తగ్గించుకొని ప్రతినిత్యము మా జీవితాలలో మా జీవిత విధానమును మార్చుకుంటూ నీ సందేశాన్ని, ప్రణాళికను అర్థం చేసుకుంటూ మా జీవితాలు అందంగా, పరిశుద్ధంగా మార్చుకొని మేము మంచివారిగా ఉంటూ మంచి పనులు చేస్తూ పరలోక రాజ్యం పొందే భాగ్యమును మాకు దయచేయండి. ఆమేన్, ఆమేన్.